Pending fee reimbursement and scholarship. It's not 100 crore, it's not 1000 crore. It has become 12,000 crore till this date now. What is Mr. Revanth Reddy government is doing in the state? ABVP would like to remind the Chief Minister of Telangana. Few years back, ABVP have given a farewell to KCR from the chair of Chief Minister for showcasing his anti-student policy. Now the time is not far, distance is not far. We are giving a warning to Mr. Revanth Reddy. Either you release the pending fee reimbursement of rupees 12,000 crore or it's the time आपको आपका सिंहासन खाली करना पड़ेगा। ए विद्यार्थी परिषद का वार्निंग है। And today we have seen 10,000s of students of Karimnagar have gathered. This movement will intense. The intents of the movement will increase day by day, month by month, and one day it will come. Mr. Revanth Reddy and the Telangana ministers will not be able to step out of their houses and offices by seeing the ABVP crowd in the streets of Telangana. My sincere demand, ABVP is demanding the Telangana government, it's better release the 12,000 crore pending fee reimbursement and scholarship. This is not the time to play politics and your political drama or gimmicks. If you want to play politics in the future of students, we will show Revanth Reddy in the streets of Telangana what the real activism is. By saying this, I am ending and again demanding the Telangana government to release the fee reimbursement. One more thing to add, my dear media friends and my friends. Who is the education minister here? Mr. Revanth Reddy. Who is the home minister here? Mr. Revanth Reddy. Education minister fails to release the payment and the same home minister who is Revanth Reddy will send his police to attack, to arrest, to remand our Karigartas. That's the state of aware of Telangana now. The message is clear. Release the pending fee reimbursement. Namaste, Vande Mataram. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి ఈ యొక్క కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ యొక్క 3 సంవత్సరాలు గడుతూ ఉన్నా కూడా ఈ యొక్క రాష్ట్రానికి విద్యా వ్యవస్థ పైన, పేద బడుగు బలైన విద్యార్థులపైన చిత్తశుద్ధి లేకుండా పోయింది. పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఈరోజు అప్పులు చేసి కుప్పలు పెట్టి ఈరోజు మేనేజ్మెంట్లో కట్టాలి. ఈరోజు పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఈరోజు బాకీ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కట్టాల్సిన దుస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిందని చెప్తా ఉన్నాం. ఈరోజు పేద విద్యార్థులు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ అందక ఈరోజు విద్యార్థులు మధ్యాంతరణ వాళ్ళ చదువులు వదిలేసి కూలీ నాలి ఈరోజు ర్యాపిడో, జొమాటో, స్విగ్గీలు కొడుతూ విద్యార్థులు పీజీలు చేస్తున్న విద్యార్థులు రోడ్ల పాలవుతూ ఉన్నారు. అయ్యా రేవంత్ గారు, నువ్వు ఎన్నికల హామీలలో ఏమన్నావు? నిరుద్యోగులు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ యొక్క ఆపన్న హస్తం వస్తుంది, హస్తం ప్రభుత్వం వస్తే విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ యొక్క జాబులు వస్తాయి, ఈ యొక్క విద్యార్థులకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ను రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల హామీలలో ప్రగల్భాలు పలికినావు. కానీ నేడు నీకు ఉద్యోగం వచ్చింది,
నువ్వు సీఎం అయినావు, నీ సీటు నీకు రిజర్వ్ అయింది కాబట్టి విద్యార్థులను అందరినీ కూడా నువ్వు రోడ్లు ఎక్కిస్తూ ఉన్నావు. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు అభం శుభం ఎరగకుండా ఈరోజు రోడ్ల పాలెక్కుతున్నారు. ఎప్పుడు కూడా నాకు ఆకలేదు అని చెప్పేది ఏ విద్యార్థి కూడా రోడ్ ఎక్కలేదు. కానీ ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి నాకు ఫీజు వస్తలేదు, నాకు రియంబర్స్మెంట్ వస్తలేదు, నా చదువు రోడ్డు పాలవుతుందని చెప్పేసి ఈరోజు రోడ్లు ఎక్కుతూ ఉంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చిల్లర ప్రభుత్వం ఏం చేస్తుంది, విద్యార్థులను అరెస్ట్ చేసి కేసులు వేస్తూ ఉంది. ఈ కేసులు తెలంగాణ విద్యార్థులకు కొత్త కాదు. నువ్వు గుర్తుపెట్టుకో, నీ యొక్క మంత్రులు ఉన్నారు కదా, ఇక్కడనే ఒక బీసీ మంత్రుడు ఇక పొన్నం ప్రభాకర్ ఏమంటా ఉన్నాడు, బీసీ బిడ్డలకు అందరికి కూడా న్యాయం చేస్తా అని చెప్పేసి అప్పుడు ఎన్నికల హామీ ఇచ్చిండు. ఏడవాయి మీ హామీలు? నీ యొక్క మంత్రులు ఏడ తిరుగుతున్నారు. ఇప్పుడు ఈరోజు విద్యార్థులు కనబడితే ముసుగులు వేసుకుని పోతూ ఉన్నారు, ఈరోజు విద్యార్థులు కనబడితే అరెస్టులు చేపిస్తూ ఉన్నారు. ఇదా నీ ప్రభుత్వం, ఇదా నీ ప్రజాపాలన అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ యొక్క సిగ్గులేని ప్రభుత్వం వెంటనే 12,000 ఫీజు రింబర్స్మెంట్ కోట్లను స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో నేను తప్పకుండా గద్దె దించేంత వరకు ఏబీవీపీ ఉద్యమాలు తీవ్రతరం చేసి నీ యొక్క అసెంబ్లీని ముట్టడిస్తుంది, అదేవిధంగా నీ యొక్క సెక్రటరీ ముట్టడిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు రాకేష్, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్, ఏబీవీపీ.